ఈ రోజు మా క్యాటరింగ్ లో పనసకాయ బిర్యానీని ఎలా రెడీ చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే పనసకాయ మొత్తాన్ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. పనసకాయ మొత్తాన్ని ఇలా బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా అన్ని పెట్టుకుని 1 లీటర్ ఆయిల్ అయితే పోయేస్తున్నా. ఇప్పుడు దీనిలోకి ఇక్కడ కనిపించే గరం మసాలా మొత్తం వేస్తున్నా. గరం మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిరకాయలు వేస్తున్నా, అలాగే ఎర్రగడ్డ కూడా వేస్తున్నా. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేస్తున్నా. అల్లం పేస్ట్ కూడా బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి టమాటా వేస్తున్నా. ఇప్పుడైతే దీనిలోకి రాళ్ళు ఉప్పు, చిల్లీ పౌడర్, ధనియాల పొడి ఓన్గా రెడీ చేసుకున్నా గరం మసాలా వేస్తున్నా. అలాగే 1 లీటర్ పెరుగు కూడా పోయేస్తున్నా. మసాలా మొత్తం బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నా. అలాగే 2 బకెట్లు నీళ్ళు కూడా పోయేస్తున్నా. ఇప్పుడు దీనిలోకి పనసకాయ ముక్కలు వేసేద్దాము. నీళ్ళు కొద్దిగా పొంగి వచ్చింది. ఇప్పుడు దీనిలోకి రైస్ వేసేద్దాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. రైస్ అయితే 70% ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి ఫుల్గా నెయ్యి పోయేసి పైన గరం మసాలా జల్లేసి మూత పెట్టేద్దాము. ఒక్క 20 నిమిషాల తర్వాత మూత తెచ్చుంటే మన గుమ్మలాడే పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అనమాట, చాలా సింపుల్ గా పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద ఒక కమెంట్ చేయండి.